यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। సరస్వతి బుక్ కంపెనీ పుణె మరియు ఆదర్శ విద్యార్థి ప్రచురణ పుణె. ప్రస్తుతం శ్రీ కైలాస్ యొక్క దివ్య దర్శనం. ఫోటోగ్రఫీ మరియు పరిశోధన శ్రీ రమేష్ కుందూర్. నిర్మాణ సహాయం శ్రీకృష్ణ ఢోరే. వేలాది సంవత్సరాలుగా హిందూ ధర్మంలో కైలాస పర్వతం ఒక పవిత్ర పర్వతంగా పరిగణించబడుతోంది. కైలాస పర్వతంపై భగవాన్ శ్రీ మహాదేవుడు, మాతా పార్వతి, శ్రీ గణేశుల నివాసం ఉందని మన అనేక ధర్మగ్రంథాల్లో చదవవచ్చు. కైలాస పర్వతాన్ని దర్శించడం, దాని ప్రదక్షిణ చేయడం మరియు పవిత్రమైన మాన్ సరోవర్ సరస్సులో స్నానం చేయడం ఇవి అత్యంత అరుదైన అనుభవాలు. కైలాస పర్వతం చైనాకు చెందిన టిబెట్ ప్రాంతంలో ఉంది. హిందూ ధర్మవేత్తలాగే టిబెటియన్ ప్రజలు కూడా కైలాస పర్వతాన్ని పవిత్రంగా భావిస్తారు. ఈ పర్వతానికి కేవలం ప్రదక్షిణ మాత్రమే చేయవచ్చు, కానీ పర్వతంపై అడుగు కూడా పెట్టడం వీలు కాదు. సరస్వతి బుక్ కంపెనీకి చెందిన శ్రీ రమేష్ కుందూర్ గారు జూన్ 2013లో కైలాసమాన్ సరోవర్ యాత్ర చేశారు. ఆ సమయంలో ఆయన తీసిన ఫోటోలను జాగ్రత్తగా పరిశీలించిన తరువాత కొన్ని ఆశ్చర్యకర విషయాలు కనిపించాయి. అప్పుడు ఆయనకు అనిపించింది తాను చూసిన కైలాస పర్వతంపై ఈ అమూల్యమైన దైవీయ సౌందర్య దర్శనాన్ని అందరితో పంచుకోవాలనే. ఈ ప్రయత్నం అదే ఉద్దేశంతో జరిగింది. శ్రీ కైలాసం అంతరంగం పుస్తకం మరియు డివిడి ప్రచురణ సమారోహం. స్వాగత ఉత్సుక శ్రీ రమేష్ కుందూర్. శ్రీ స్వామి జగద్గురు శంకరాచార్య కరవీర్ పీఠం శుభ హస్తముల ద్వారా. ప్రధాన అతిథి డాక్టర్ శ్రీ రామచంద్ర దేఖనే, సంత సాహిత్యకారుడు. మాననీయ శ్రీ ఉల్లాస్ దాదా పవార్, మాజీ ఎమ్మెల్యే. డాక్టర్ శ్రీ జ్ఞానేశ్వర్ తాండళే, సంత సాహిత్యకారుడు. శ్రీ కైలాసం అంతరాంగం ప్రచురణ సమారోహం. తిలక్ స్మారక మందిరం పుణె, జూన్ 16, 2016. స్వాముల ఆగమనం సందర్భంగా శ్రీ మరియు శ్రీమతి రమేష్ కుందూర్. జగద్గురు స్వామి శంకరాచార్య శ్రీ నృసింహ భారతి వారి చేతుల మీదుగా శ్రీ కైలాసాచే అంతరంగం అనే పుస్తకము మరియు డివిడి ఆవిష్కరణ. శ్రీ రమేష్ కుందూర్ మరియు డాక్టర్ రామచంద్ర దేఖనే గారిని శాలువా మరియు శ్రీఫలం ఇచ్చి సత్కరించడం. సంత సాహిత్యవేత్తడ డాక్టర్ జ్ఞానేశ్వర్ తాండల్లే గారిని శాలువా మరియు శ్రీఫలం ఇచ్చి సత్కరించడం. మాజీ ఎమ్మెల్యే శ్రీ ఉల్లాస్ దాదా పవార్ గారిని శాలువా మరియు శ్రీఫలం ఇచ్చి సత్కరించడం. తెలంగాణకు చెందిన శ్రీ ఓం సాయి గారిని శాలువా మరియు శ్రీఫలం ఇచ్చి సత్కరించడం. శ్రీ కైలాసాచే అంతరంగం పుస్తకము మరియు డివిడి ఆవిష్కరణ సందర్భంగా హాజరైన గౌరవనీయులు. మీరు ముందుగా శ్రీ కైలాస పర్వతాన్ని ఎదురుగా ఉంచుకుని నిలబడితే మీ ఎడమ వైపు చూసినప్పుడు ఈ చిత్రంలో శ్రీ మహాదేవుని ప్రతిమ మీరు స్పష్టంగా చూడవచ్చు. జటా ధరించిన తల, నుదుట భస్మపు గీతలు, ఆపై మహాదేవుని మూడవ కన్ను, నిటారుగా ఉన్న ముక్కు మరియు చక్కగా చెక్కిన దవడలు అతి స్పష్టంగా కనిపిస్తాయి. శ్రీ మహాదేవుని ఈ ప్రతిమలో దవడ వద్ద కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే మృతుల తల ఎముకలు యొక్క అస్పష్ట రూపాలు కనిపిస్తాయి.
ఈ చిత్రంలో శ్రీ మహాదేవుని ప్రతిమ వద్ద శ్రీ హనుమంతుడి అందమైన నీడ లాంటి ఆకారం కనిపిస్తుంది. ఈ చిత్రంలో శ్రీ మహాదేవుని ఎడమ చెంప సమీపంలో ఉన్న మంచు నేపథ్యం మీద శ్రీ గణేశుడి పూర్తిగా ఎరుపు రంగులో ఉన్న ప్రతిమ మంచు మధ్యన నడుస్తున్నట్లుగా కనిపిస్తుంది. పితాంబరాన్ని ధరించిన ఈ శ్రీ గణేశుడి ప్రతిమ ఒక నైపుణ్యంగా ఉండే చిత్రకారుడి చేతి పనిగా కనిపిస్తుంది. ఈ చిత్రంలో మీ ఎడమ వైపుగా చూసినప్పుడు మరోసారి భగవాన్ మహాదేవుని ప్రతిమ కనిపిస్తుంది. తల, ఒక కన్ను, ముక్కు, నోటిని మరియు దవడను మీరు చాలా స్పష్టంగా చూడవచ్చు. ఈ చిత్రంలో ఎడమ కొనలో నాగరాజు చుట్టి ఉన్న శివలింగాన్ని చూడవచ్చు. ఈ చిత్రంలో మీ కుడి వైపున శ్రీ గణేశుడి మహోన్నత ప్రతిమ కనిపిస్తుంది. నిశ్చలమైన భంగిమలో ఉన్న శ్రీ గణేశుడి ఈ ప్రతిమను జాగ్రత్తగా పరిశీలిస్తే తలపై కిరీటం, కపాలంపై గంధం, అర మూసిన కన్ను, ఒక దంతం మరియు చాటాలాంటి చెవులు కనిపిస్తాయి. అయితే ఈ చెవుల ఆకృతి 5 తలల నాగసారంగా ఉంటుంది. నిశ్చలమైన భంగిమలో శ్రీ గణేశుడి ఈ ప్రతిమ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇందులో మరో విశేషం ఏమిటంటే ఈ గణేశుడి చెవుల వద్ద చిన్న పారదర్శక గణపతి దర్శనమిస్తుంది. అయితే దీనిని చూడటానికి కంటి దృష్టి మరియు మనసు ఏకాగ్రత తప్పనిసరిగా అవసరం. ఈ చిత్రంలో మీరు గోమాతను దర్శించవచ్చు. దాని తల, కళ్ళు, నోరు, మెడ, ముక్కు మొదలైనవి ఎంతో రేఖాంశంగా కనిపిస్తాయి. ఈ చిత్రంలో పద్మనాభ స్వామి ఆలయంలో నిద్రిస్తున్న భగవాన్ విష్ణువు రూపాన్ని మీరు చూడవచ్చు. ఈ చిత్రంలో మంచు మీద ఆనుకుని నిలబడి ఉన్న శ్రీ గణేశుని మహోన్నత ప్రతిమ కనిపిస్తుంది. పితాంబరాన్ని ధరించిన ఆభరణాలతో అలంకరించబడిన శ్రీ గణేశుడు ఆయన కుడి చేతిపై శ్రీ సిద్ధి దేవత మరియు ఎడమ చేతిపై శ్రీ రిద్ధి దేవత కనిపిస్తారు. ఈ దేవతలు అత్యంత దివ్యమైన మరియు గోరువర్ణంలో ఆకట్టుకునే రూపంతో ఉన్నారు. వారి కిరీటం నుండి కాళ్లదాకా ప్రతి భాగం ఆహ్లాదకరమైన మరియు ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ఈ చిత్రంలో మంచులో ఒక పులి రూపం కనిపిస్తుంది. పులి తన నోటిని తెరిచినట్లు ఉంది మరియు ఆ తెరిచిన నోటిలో శివలింగం మరియు దానిపై జటాధారి, కపాలంపై భస్మతో ఉన్న శ్రీ మహాదేవుని సూక్ష్మ రూపం కనిపిస్తుంది. ఇది చూస్తున్నప్పుడు మనం సహజంగానే వినమ్రతతో నమస్కరించడానికి ప్రేరణమవుతాము. ఈ చిత్రంలో తటస్థమైన చేతిలో శివలింగం ఉంచినట్లు కనిపిస్తుంది. తలచేయి మరియు వేళ్ల ఆకృతి చాలా స్పష్టంగా ఉంటుంది.
ఈ చిత్రంలో శ్రీ కైలాస పర్వతం మధ్య భాగంలో శివలింగాన్ని మీరు మరోసారి దర్శించవచ్చు. శివలింగంపై కళ్ళు మరియు నాగరాజు ఆకారాన్ని మీరు చూడవచ్చు. ఇది ఉజ్జయిని మహాకాళేశ్వరుని స్మరణను కలిగిస్తుంది. ఈ చిత్రంలో తలపై కిరీటం, కపాలంపై గంధం, ముక్కు, కళ్ళు మరియు ఆభరణాలు ధరించిన చెవులు, నిశ్చలమైన భావంతో స్వయంభూ రేణుకామాతను దర్శించవచ్చు. ఈ చిత్రంలో శ్రీ శివపార్వతుల ప్రతిమ ఎంతో అందంగా కనిపిస్తుంది. శ్రీ మహాదేవుడు పద్మాసనంలో కూర్చుని ఉంటారు మరియు మాతా పార్వతీ మహాదేవుని ముందు నమస్కరిస్తున్నట్లు కనిపిస్తుంది. మహాదేవుడు తన కుడి చేతితో ఆమెకు ఆశీర్వాదం అందిస్తున్నారు. కానీ ఈ దృశ్యం భక్తిపూర్వకంగా మరియు గమనించే దృష్టితో చూసినప్పుడు మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చిత్రంలో గులాబీ రంగు ఛాయలు కలిగిన మహాదేవుని అందమైన ప్రతిమ కనిపిస్తుంది. పక్కన అడ్డంగా పడి ఉన్న త్రిశూలం ఒక నైపుణ్యమేమైన చిత్రకారుడు తన తూలికతో చిత్రించినట్టుగా ఈ దృశ్యం అనిపిస్తుంది. ఈ చిత్రంలో వరుసగా 5 గణపతులు కూర్చుని ఉన్నట్లు కనిపిస్తారు. శ్రీ గణేశుని తలపై కిరీటం, ముఖం, కళ్ళు, తొండం మొదలైనవి స్పష్టంగా కనిపిస్తాయి. ఈ చిత్రంలో కైలాస పర్వతంపై తరచుగా శ్రీ మహాదేవ్ మరియు శ్రీ గణేశుని దర్శనం లభిస్తుంది. అదేవిధంగా శ్రీ హనుమంతుని కూడా అనేక రూపాలను చూడవచ్చు. హనుమంతుని కపాలంపై, చెవులపై, చేపలపై మరియు యాత్రికుడు లాగా గంధం రాసినట్లు కనిపిస్తుంది. మంచు కప్పుతో ప్రశాంతంగా నిద్రిస్తున్న హనుమంతుని ఈ రూపం మీకు ప్రయాగరాజ్ వద్ద ఉన్న బడే హనుమంతుని జ్ఞాపకాన్ని కలిగిస్తుంది. ఈ చిత్రంలో అస్పష్ట రూపంలో శ్రీ హనుమంతుని ప్రతిమ కనిపిస్తుంది. ఈ చిత్రంలో త్రిమూర్తి దత్తాత్రేయుని అద్భుతమైన నీడలాంటి రూపం కనిపిస్తుంది. ఈ చిత్రంలో నవనాథులలో ఒకరైన శ్రీమచ్చింద్రనాథుని దర్శనం లభిస్తుంది. పూర్తిగా వారి వేషధారణ, జటాలు, కపాలంపై భస్మం, వస్త్రాలు, దండ, భిక్షాపాత్ర వంటి అన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. మచ్చేంద్రనాథజీ యొక్క పైభాగంలోనే తలపై కిరీటం, నడుంపై చేయి మరియు చెవుల్లో చేప ఆకారంలోని చెవిపోగులు ధరించిన శ్రీ విట్టలుని దర్శించవచ్చు.
ఈ చిత్రాన్ని ఏకాగ్రచిత్తంతో చూసినప్పుడు ఒకరు మంచులో నిద్రిస్తున్న సాధు మహారాజుల రూపం మరియు మరొకరు గ్రామీణ ప్రాంతంలో ఒక చిన్నారి తలపై టోపీ ధరించి దేహంపై తాడి కప్పుకుని ప్రశాంతంగా నిష్కపటమైనట్లు కనిపిస్తారు. ఈ చిన్నారి ముఖం ఎంతో నిర్దోషంగా అనిపిస్తుంది. ఈ చిత్రంలో అత్యంత ఆధునిక కేశరచన కలిగి చిరునవ్వుతో వెలుగొందుతున్న ఒక అందమైన స్త్రీ రూపం కనిపిస్తుంది. ఈ చిత్రంలో శ్రీ శంకర్ మహారాజ్ మరియు శ్రీ సాయిబాబాల సమ్మిళిత దర్శనం లభిస్తుంది. ముఖం పూర్తిగా శంకర్ మహారాజ్ గారి రూపమైతే వేషధారణ మరియు కూర్చున్న భంగిమ సాయిబాబాలది అని స్పష్టమవుతుంది. ఈ చిత్రంలో మీరు శ్రీ గణేశుని 2 ప్రతిమలను కలిసి ఉన్నట్లుగా చూడవచ్చు. ఈ చిత్రంలో సాధు మహారాజుల స్పష్టమైన రూపం కనిపిస్తుంది. పొడవైన ముఖం, గట్టిగా కట్టిన జటాలు, కళ్ళు, ముక్కు, పెదాలు, తెల్లని గడ్డం వంటి ప్రతిమ కనిపిస్తుంది. ఈ రూపం చూసి మహాభారతంలోని భీష్మాచార్యుల ముఖం గుర్తుకు వస్తుంది. ఈ ప్రతిమలో పర్వతాన్ని ఆధారంగా చేసుకుని విరాజిల్లుతున్న భగవాన్ శ్రీ మహాదేవుని అందమైన రూపాన్ని దర్శించవచ్చు. నుదుటిపై చంద్రకోర ధరించి కఫ్నీ ధరించిన మహాదేవుని ఆనందభరితమైన ముఖభావం మీ దృష్టిని ఆకర్షిస్తుంది. కైలాస పర్వతం ఈ చిత్రంలో శ్రీ మహాదేవుడు మరియు శ్రీ తులజాభవానిల సమ్మిళిత రూపాన్ని చూడవచ్చు. ఈ దర్శనాన్ని ఏకాగ్రతతో మరియు భక్తిపూర్వక దృష్టితో చూడాలి. ఇక్కడ శేషనాగు అత్యంత స్పష్టమైన రూపంలో కనిపిస్తుంది. పవిత్ర కైలాస పర్వతం మీద మోకాలిపై చేతులు ఉంచుకుని ఒకరిని మరొకరు చూడటంలో మునిగిపోయిన యోగుల శివగణ రూపం ఈ చిత్రంలో కనిపిస్తుంది. ఈ చిత్రంలో నక్కలా కనిపించే ఒక క్రూరమైన మృగంపై కూర్చుని యుద్ధానికి వెళ్తున్న ఒక దేవతను మీరు చూడవచ్చు. ఆమె వెనుక ఆయుధధారులైన యోధులు గుర్రాలపై కూర్చుని ఉన్నారు. ఆ గుర్రాల గుంపు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రతిమలో ఒక రాయిపై భగవాన్ శివుని మొత్తం కుటుంబం ఒకచోట కలిసి కూర్చున్నట్లు కనిపిస్తోంది. మొదటగా భగవాన్ శ్రీ గణేశుడు, మధ్యలో భగవాన్ శివుడు తన 2 కాళ్లు నేలపై ఉంచుకుని, ఆయన పక్కన మాతా పార్వతి మరియు భగవాన్ కార్తికేయ కూడా కలిసి కనిపిస్తున్నారు. బచ్చిన కైలాస పర్వతంపై ఒక మంచు మంచకంపై భగవాన్ శివుడు నిద్రావస్థలో కనిపిస్తున్నారు. వారి పక్కనే తమ జడలో తెల్లని పుష్ప గజ్రా ధరించి ఉన్న మాతా పార్వతి కుడివైపు వంపుగా ప్రశాంతంగా తలపెట్టిన భంగిమలో శయనిస్తున్నట్లు కనిపిస్తున్నారు.
భగవాన్ శివుడు మరియు మాతా పార్వతీదేవి పాదాల వద్ద భగవాన్ గణేశుడు కూర్చుని ఉన్నారు. ఆయన కుడి కాలు ఎడమ మోకాలి క్రింద ఉంచి ఎడమ కాలు మంచకంపై నుండి క్రిందికి వేలాడదీసిన భంగిమలో ఉన్నారు. ఈ చిత్రం అత్యంత అపూర్వమైనది మరియు దీన్ని చూసినప్పుడు ప్రకృతి యొక్క అద్భుతమైన సృజనాత్మకతకు నతము వంచినట్లుగా అనిపిస్తుంది. ఇది ఒక అత్యంత అపూర్వమైన ప్రతిమ. ఇందులో మాతా పార్వతి తెల్లని వస్త్రధారణలో నిలబడి ఉంటారు మరియు వారి వెనుక భగవాన్ శివుడు తన తల ఆమె భుజంపై ఆనించుకుని ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఈ ప్రతిమలో ఒక మూషికంపై ఎలుక కిరీటధారుడు అయిన భగవాన్ గణేశుడు కూర్చుని ఉన్నట్లు కనిపిస్తున్నారు. మూషిక వేగంగా పరిగెత్తుతున్నట్లు అనిపిస్తుంది. దాని నోరు తెరిచి ఉంది మరియు అది శ్వాస తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. శ్రీ అష్టపాద కైలాస పర్వతం దక్షిణ భాగం. ఇది జైన ధర్మానికి పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది మరియు జైన ధర్మం యొక్క ప్రథమ తీర్థంకరుడు అయిన ఆదినాథ ఋషభదేవుని నిర్వాణ స్థలిగా భావించబడుతుంది. ఇలా కైలాస పర్వతంపై అనేక రకాల రూపాలను చూడవచ్చు. శ్రీ రమేష్ కుందూర్ గారికి కైలాస పర్వతంపై కనిపించిన దేవతా ప్రతిమల దర్శనాన్ని మీకు చూపించేందుకు ఇది చేసిన ప్రయత్నం. మీరు భక్తిపూర్వక హృదయంతో మరియు ఏకాగ్రతతో చూడగలిగితే మీకు కూడా ఇక్కడి రూపాల కంటే భిన్నమైన ప్రతిమలను చూడగల అవకాశం ఉండవచ్చు. ఇప్పటి వరకు మీరు దర్శించిన దేవతా రూపాలు చాలా ఆశ్చర్యకరమైనవి, ఆధ్యాత్మికమైనవి కానీ నిజమైనవి. ఈ రూపాలన్నీ ప్రకృతి సృష్టించినవే. ఇందులో ఎలాంటి మానవీయ హస్తక్షేపం లేదు. వేలాది సంవత్సరాలుగా మన హిందూ సంస్కృతిలో అనేక దేవతా రూపాలు మన మనస్సులో ప్రతిష్ఠించబడ్డాయి. ఆ రూపాలే ఈ చిత్రాల ద్వారా కైలాస పర్వతంపై ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నాయి. ఇది ఒక యాదృచ్ఛికం కాకుండా పవిత్ర కైలాస పర్వతంపై దేవతల ఆధిపత్యం ఉన్నదనే విషయాన్ని ఈ చిత్రాలు స్పష్టంగా చాటి చెబుతున్నాయి. ఈ విషయాలను అంధవిశ్వాసంతో కాకుండా కంటికి ఆహ్లాదపూర్వకంగా చూడండి. ఈ రోజు యొక్క విజ్ఞాన యుగంలో ఇలాంటి దర్శనం కలగడం కూడా ఒక మహాశ్చర్యకరమైన విషయం. డాక్టర్ పండిత వసంతరావు గాడ్గే గారి చేతుల మీదుగా మరియు శ్రీ దిలీప్రావు దేశ్ముఖ్ ధర్మదాయ ఉపాయుక్త మరియు డాక్టర్ పాండవ్ అయోడిన్ మాన్ గారి సాన్నిధ్యంలో డాక్టర్ దేగలూకర్ సీనియర్ మూర్తిశాస్త్ర పరిశోధకులు, మాజీ కులపతి, డెక్కన్ కాలేజీ, పుణె గారి చేతుల మీదుగా ప్రదర్శన ప్రారంభం. ప్రముఖ పంచాంగకర్త మా శ్రీ మోహన్ రావు దాటే, సోలాపూర్ విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి డాక్టర్ ఇరేష్ స్వామి మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ విశ్వనాథ్ అన్నా చాకోటే ప్రదర్శన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ కైలాసాచే అంతరంగా ప్రదర్శనలో దీప ప్రజ్వలన. మా ఎమ్మెల్యే అడ్వకేట్ శ్రీ రాహుల్ డిక్లే మరియు ఇతర గౌరవనీయులు దీప ప్రజ్వలన చేశారు. శ్రీ కైలాస దర్శనానికి సంబంధించిన ఫోటో మరియు చిత్రపట పుస్తకం జగద్గురు విశ్వరాధ్య గురుకుల్ జంగం మఠం, కాశీ వారికి పుస్తకం బహూకరించి దాని గురించి సవివరంగా వివరణ ఇచ్చారు. అయోధ్య జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ పవన్ పాండే చేతుల మీదుగా కైలాసాచే అంతరంగా ప్రదర్శన ప్రారంభం. ఈ కార్యక్రమంలో శ్రీ యశవంత్ కులకర్ణి మరియు సరియు నదికి నిత్య ఆరతి పూజ నిర్వహించే మహంత్ శ్రీ శశికాంత్ జీ మహారాజ్ పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం జాతీయ సంఘటన మంత్రి శ్రీ వినాయకరావు దేశ్ పాండే గారికి ప్రదర్శనలోని ఫోటోలు గురించి వివరాలు అందిస్తూ శ్రీ రమేష్ కుందూర్ గారు, సారస్బాగ్ గణపతి దేవాలయం ప్రధాన విశ్వస్తులు మా శ్రీ రమేష్ భాగవత్ గారు మరియు శ్రీ రమేష్ కుందూర్ గారిని వస్త్రాలతో సత్కరించారు.
మాజీ ఎమ్మెల్యే శ్రీ చంద్రకాంత్ దాదా పాటిల్ గారు మరియు ఇతర కార్యకర్తలు. వారు ప్రదర్శనలోని చిత్రాల్లో జాగ్రత్తగా పరిశీలిస్తూ వారి వెంట శ్రీ రమేష్ కుందూర్ గారు ఉన్నారు. శ్రీ కైలాస దర్శనం నా జీవితంలో అత్యంత ఆనందకరమైన యాత్ర. శారీరకంగా ప్రయాణం చేశాను, కానీ అంతరంగంలో శివశంభు దర్శనంతో పవిత్రత సాధించాను. ఇప్పటి వరకు నేను దర్శించిన ప్రతిమలు అన్ని పవిత్రమైన శ్రీ కైలాస పర్వతంపై ఉన్నవి. పవిత్ర కైలాస పర్వత ప్రదక్షిణ చేస్తూ నా తలపై శ్రీ మహాదేవుని కృపాశీర్వాదం పొందిన భావన కలిగింది. ఆ కైలాస పర్వతం నుండి నాకు అందిన శక్తి, మహాదేవుని కృపాశీర్వాదంతో నేను తీసిన ప్రకృతి చిత్రాల్లో ప్రతిమలు ప్రత్యక్షంగా పర్యాకటం చెందాయి. ఫోటోలు తీయడం నా అభిరుచి. నేను తీసిన ప్రకృతి చిత్రాలు, పర్వతాలు, అడవులు, చెట్లు మొదలైన వాటి ఫోటోలను కొన్ని రోజులకు సవివరంగా పరిశీలించడం నాకు అలవాటుగా మారింది. ఆ పరిశీలనలో సొంతంగా ఆ చిత్రాల్లో కనిపించే అద్భుతమైన స్వయంభూ ప్రతిమలు నా కళ్ల ముందు రూపం దాల్చుతాయి. ఈ రోజు విజ్ఞాన యుగంలో ఫోటోల ద్వారా ఇలాంటి ప్రతిమలు కనిపించడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. కానీ ఇది నిజం. నేను సాధు మహానుభావుడు కాదును, లేదా జపతప నిర్వహించే వ్యక్తి కూడా కాదు. నేను సాధారణ గృహస్థుణ్ణి మరియు ఒక వ్యాపారవేత్తను. ప్రకృతిలో ప్రత్యక్షమవుతున్న ప్రతిమలు: శ్రీ మహాదేవుడు, శ్రీ గణేశుడు, శ్రీ పంచముఖి హనుమంతుడు, నరసింహ అవతారం, కాళీమాత. నవంబర్ 2019లో పూర్వాంచల్ అని పిలవబడే 5 సిస్టర్ ప్రాంతానికి వెళ్లే అవకాశం వచ్చింది. మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం మరియు మేఘాలయ ఈ తూర్పు భారతదేశంలోని 5 రాష్ట్రాలు ప్రకృతి సంపదతో చాలా సంపన్నంగా ఉన్నాయి. మణిపూర్, నాగాలాండ్, అస్సాంల నుంచి అరుణాచల్ ప్రదేశ్ వైపుకు వెళ్లాం. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ అనే నగరం బౌద్ధ విహారాల కోసం ప్రసిద్ధిగాంచింది. తవాంగ్ నుండి సుమారు 25 నుంచి 30 వరకు కిలోమీటర్ల దూరంలో సాంగ్స్టర్ లేక్, మాధురి లేక్ అనే ప్రదేశం ఉంది. చుట్టూ పర్వతాలతో నిండిన ఈ సరస్సు దాని అందం కోసం ప్రసిద్ధం. సరస్సుకు దగ్గరగా ఒక పెద్ద కొండ ఉంది. ఫోటోగ్రఫీ చేస్తూ నేను ఆ కొండ ఫోటోలు కూడా తీశాను. 2 నుండి 3 రోజుల తర్వాత ఆ ఫోటోలని జాగ్రత్తగా పరిశీలిస్తున్నప్పుడు నా కన్నులపై నాకే నమ్మకం కలగలేదు. ఫోటోలలో నరసింహావతారం, పంచముఖి హనుమంతుడు మరియు శ్రీ గణేశుడి అనేక రూపాలు నాకు స్పష్టంగా కనిపించాయి. ఈ దృశ్యం చూసి నేను మానసికంగా గుండెల నిండా ఆనందంతో నిండిపోయాను. ఆ తర్వాత ఆ ఫోటోలను మరింత జాగ్రత్తగా పరిశీలించగా కొండపై ఒక చిన్న ప్రాంతంలో ఒక అపురూపమైన ప్రతిమ నాకు కనిపించింది. నేను ఆ ప్రతిమను జూమ్ చేసి చూశాను. అప్పుడే ఆ ప్రకృతి శిల్పకారుని నమ్రతతో వందనం చేశాను. ఆ ప్రతిమలో మోకాళ్లు మడిచిన భంగిమలో కూర్చున్న బాల గణేశుడు ఉన్నారు. ఆయన పక్కనే వ్యాఘ్రాంబరం ధరించిన, జటాలను విరజిమ్మిన స్థితిలో శ్రీ మహాదేవుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు. శ్రీ మహాదేవుని భుజంపై నాగరాజు గౌరవంగా ఆసీనుడై ఆయన ఎడమ భుజం మీద నుంచి ముందుకు వచ్చి శ్రీ గణేశుని తలపై ఒక్క గొడుగులాగా కనిపిస్తున్నాడు. అలాగే బాల గణేశుడి వెనుక 2 కాళ్లపై నిలబడి ఉన్న గజరాజు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాడు. ముందుకు 2 కాళ్లను పైకెత్తి నిలబడి ఉన్న ఆ గజరాజు యొక్క చెవులు, నుదాట మరియు తొండం కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గజరాజు తొండం కూడా బాల గణేశుడి తలపై ఒక నీడగా కమ్ముకున్నట్లు కనిపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి మేఘాలయకు తిరిగి వెళ్తున్నప్పుడు మేఘాలయలోని సౌందర్యమైన అరణ్యాలను చూస్తూ అక్కడి చెట్లు, పొదల ఫోటోలు తీశాను. నా అలవాటుగా ఆ ఫోటోలను పరిశీలించగా ఆ చెట్ల మధ్య ఒక అందమైన స్త్రీ యొక్క రూపం నాకు కనిపించింది. ఆ స్త్రీ రూపం పొడవుగా నిలబడి, కపాలంపై కుంకుమ ధరించి, ఆకర్షణీయమైన జుట్టు అలంకరణతో, చెవుల్లో అందమైన కర్ణభూషణాలతో కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే కాళీమాత గుర్తుకు వచ్చారు. అదే ప్రతిమ పక్కన మరొక రూపం కనిపించింది. అది ఒక చేతకిని రూపం కావచ్చు అని అనిపించింది. ఇలాంటి వివిధ స్వయంభూ ప్రతిమలు మేఘాలయ అరణ్యాలలో దైవిక శక్తుల సాన్నిధ్యాన్ని నిరూపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. మార్చి 2019 మేము కొందరు స్నేహితులతో కలిసి తిరుపతి దర్శనానికి వెళ్లాము. తిరుపతి గ్రామలో శ్రీ కపిలతీర్థ కపాలేశ్వరుడి ఒక అద్భుతమైన పురాతన దేవాలయం ఉంది. ఆలయం ముందు భాగంలో ఒక నీటి కుండ ఉంది. ఆ కుండ పక్కన ఒక ఎత్తైన రాతి కొండ ఉంది.
ఆ కొండ నుంచి ప్రవహించే జలపాతం నీరు ఆ కుండ వెనక నుంచి ప్రవహిస్తుంది. మేము మార్చి నెలలో వెళ్ళాము. అప్పటికి ఆ కొండ పూర్తిగా ఎండిపోయి పొడిబారినట్లు కనిపించింది. ఆ కొండ యొక్క వైభవం నాకు చాలా ఆకట్టుకుంది. అందుకే నేను ఆ కొండ ఫోటోలను తీశాను. 2-3 రోజులకు ఆ ఫోటోలను పరిశీలిస్తున్నప్పుడు ఆ ఫోటోలో స్వయంభూ పంచముఖి హనుమంతుడి రూపం కనిపించింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను నా స్నేహితులతో కలిసి నర్మదా ప్రదక్షిణకు వెళ్ళాను. ప్రతిరోజు ఉదయం నర్మదా నదిలో స్నానం చేసి సాయంత్రానికి మరొక గ్రామానికి చేరుకుని అక్కడే బస చేసేవాళ్లం. నందుర్బార్ జిల్లాలోని ప్రకాశా గ్రామం నర్మదా ప్రదక్షిణలో ముఖ్యమైన స్థలాలలో ఒకటి. ప్రకాశా గ్రామంలో ఉండే సమయంలో నేను అక్కడి 2 శివాలయాల పక్కన ఉన్న కొండల చిత్రాలను తీశాను. తర్వాత ఆ ఫోటోలను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆ రాళ్లపై స్వయంభూ శ్రీ గణేశుడి ప్రత్యక్ష దర్శనం కలిగింది. సెప్టెంబర్ 2022లో నేను మరియు నా స్నేహితులు మహారాష్ట్రలోని 5 జ్యోతిర్లింగాల యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాము. నేను త్ర్యంబకేశ్వర్ ఆలయంలో దర్శనం చేసుకుని ఆలయం వెలుపలికి వచ్చాను. ఆలయం వెలుపలికి వచ్చిన తర్వాత ఆలయ వెనుక భాగంలో ఉన్న బ్రహ్మగిరి పర్వతానికి సంబంధించిన ఫోటోలను తీశాను. 1 లేదా 2 రోజులకు ఆ ఫోటోలను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆ ఫోటోలలో భగవాన్ శ్రీ గణేశుడు, భగవాన్ శ్రీ మహాదేవుడు మరియు ఒక శ్వానం వంటి ప్రతిమలు ప్రత్యక్షంగా కనిపించాయి. శ్రీ గణేశుడు మరియు భగవాన్ మహాదేవుని పునః దర్శించడం నా మరియు నా పూర్వీకుల పుణ్యసంచయ ఫలితంగా లభించిన దివ్య అనుభవంగా నేను భావించాను. 1 సంవత్సరం తర్వాత ఆగస్టు 2023. 1 సంవత్సరం తర్వాత 2023 ఆగస్టులో నాసిక్లో గోదావరి నది తీరంలో శ్రీ కైలాసాచే దివ్య అంతరంగ ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. ఈ ప్రదర్శనలో బ్రహ్మగిరి పర్వతంలోని భగవాన్ గణేశుడు, భగవాన్ మహాదేవుడు మరియు శ్వానం వంటి స్వయంభూ ప్రతిమల ఫోటోలతో డిజిటల్ లైటింగ్ ఫ్రేమ్ను అందించేందుకు నేను శ్రీక్షేత్ర త్ర్యంబకేశ్వర్కు వెళ్లాను. త్ర్యంబకేశ్వర్ ఆలయ ట్రస్టీ శ్రీ స్వప్నిల్ షలార్ గారికి ఆ ఫోటో ఫ్రేమ్ను అందించినప్పుడు ఆయనకు ఇది చూసి ఎంతో ఆశ్చర్యం కలిగింది. అప్పుడే నేను ఆయనను ఆలయ ప్రాంగణానికి తీసుకెళ్లి గత సంవత్సరం నేను శ్రీ మహాదేవుని చూసిన స్థానాన్ని చూపించాను. అదే దృశ్యం, అదే స్వయంభూ ప్రతిమ, అదే మహాదేవుని ఆవిర్భావం. 1 సంవత్సరం గడిచినప్పటికీ భగవాన్ మహాదేవుని స్వరూపం అంతే స్పష్టంగా అందరికీ దర్శనమిచ్చింది. ఈ అద్భుతమైన దర్శనం చూసిన ఆలయ పూజారులు, ట్రస్టీలు వెంటనే ఆలయం నుండి రుద్రాక్షమాలను తీసుకువచ్చి నా మెడలో ఉంచారు. ఈ అపురూపమైన అనుభవంతో నా హృదయం ఆరాధన భావంతో నిండిపోయింది. నా కళ్ళు ఆనందభాష్పాలతో తడిసి ముద్దయ్యాయి. భగవాన్ శ్రీ మహాదేవుని దివ్యకృపాశీర్వాదం నాకందింది. ఈ అన్ని స్వయంభూ ప్రతిమల ద్వారా భగవంతుని ఉనికి ప్రకృతి యొక్క అణువులో ప్రతి రేణువులో ప్రవహిస్తున్నట్లు అనుభూతి కలిగింది. ఈ రోజు విజ్ఞానయుగంలో భగవంతుని ఉనికిని నాకరిస్తూ తిరిగే అనేక మంది ఉన్నారు. అలాంటి వారికి ఈ దైవిక స్వయంభూ ప్రతిమల దర్శనం భగవంతుని ఉనికిని అవగతం చేసుకునే అవకాశాన్ని కలిగిస్తుంది. దీనివలన ఆస్తికత మరియు నాస్తికత మధ్య సంకోచంలో ఉన్నవారికి దైవశక్తి పట్ల అవగాహన పెరిగి వారి సానుకూల శక్తి పెరుగుతుందని ఆశిస్తున్నాను. ప్రపంచంలో అవినీతి విస్తరించి అన్యాయం, అక్రమ కార్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ దైవిక స్వయంభూ ప్రతిమల దర్శనం ద్వారా ప్రతి ఒక్కరి మనసులో సానుకూలత పెరిగి చెడు ఆలోచనలు మరియు క్రియలు హృదయాల నుంచి నెమ్మదిగా తొలగిపోవాలి అని మంచి సంకల్పంతో చేసిన ఒక చిన్న ప్రయత్నం ఇది. ఇది సఫలమవుతుందనే నమ్మకంతో ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకువస్తున్నాను. అంతిమంగా శివశంభు యొక్క కృపాశీర్వాదం. జయ శ్రీ శివశంకర. నమామి శంకర. శివశంకర శంభో. హర హర మహాదేవ. బం బం భోలే.